హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ విజయ్ దేవరకొండ గారు మరి మనం చూసాం, మొన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఆయనకు సంబంధించిన మూవీ అప్డేట్స్ మనం వచ్చాయి. 2 మూవీస్ అనౌన్స్ చేశారు వాళ్ళు. అంతకుముందు ఇంకొక 2 సినిమాల్లో ఆయన షూటింగ్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన గతంలో సుకుమార్ గారితో ఒక సినిమా ఉంటుందని చెప్పేసి మనకు వార్తలు రావడం చూసాం 3 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఆ సినిమా గురించి అయితే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు ఆ సినిమా అసలు ఉంటుందా లేదా? ఇప్పుడు ఆయన పుష్పతో బిజీ అయిపోయారు. మరి పుష్ప అయిన తర్వాతన్నా విజయ్ దేవరకొండతో సినిమా తీస్తారా లేదా సార్? ఇక్కడ ఈ సబ్జెక్టే మనం మాట్లాడుకుందాం. హ్మ్. మీకు అంతవరకు ఒక విధమైన ప్రయాణం చేసినటువంటి విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఆయన ప్రయాణంలో అనుకోని మలుపులు వచ్చాయి. నిజంగా లైగర్ సినిమా బాగా ఆడున్నట్టయితే ఆయన మరో యంగ్ హీరో అయ్యేవాడు. వాళ్ళు పాన్ ఇండియా స్టార్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన పర్సనాలిటీకి, ఆ స్టంట్కి, యాక్షన్కి. యాక్షన్ చేసినట్టయితే తొందరగా ఆకర్షితుడు అవుతాడు ఎవరైనా సరే. ఎప్పుడైతే ప్రభాస్ బాడీ అంతా చూపించాడో ఇంకా అక్కడి నుంచి ప్రపంచంలో నెంబర్ 1 స్టార్ అయిపోయాడు. అలాగే అట్లాంటి బాడీ విజయ్ దేవరకి ఉంది. విజయ్ దేవరకొండ కూడా బాగుంది. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలేవో వాటిని హైలైట్ చేయడం, వాళ్ళలో డిసడ్వాంటేజెస్ ఏ ఉన్నాయో వాటిని చూపించకుండా ఉండడం డైరెక్టర్ పని. ఇక్కడ ఏమైందంటే మరి పూరి జగన్నాథ్కి పూర్తిగా ఆయన ఒక్కోసారి టూ సెన్సిటివ్, సూపర్ హిట్ చేస్తాడు. ఒక్కోసారి ఎందుకు పూరి జగన్నాథ్ అయినా చేశాడు ఇలాగ అనిపిస్తాడన్నమాట. ఇక్కడ విజయ్ దేవరకొండ తాలూకు దురదృష్టం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సినిమా నిజానికి ఆ సినిమా నష్టపోలేదు. ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయి. పూరి జగన్నాథ్ ఆస్తులేవి అమ్ముకోలేదు. ఆయన ఆస్తులు ఆయన నిలబడ్డాయి. ఆ సినిమా బలైపోయిన వ్యక్తులు ఎవరంటే విజయ్ దేవరకొండ. దాని తర్వాత ఒకటి ఫ్యామిలీ స్టోరీ ఏదో వచ్చింది కదా, అది మన పరశురామ్ డైరెక్షన్ చేశాడు. ఇదేదైనా ఫ్యామిలీ స్టోరీ గీత గోవిందం లాగా మళ్ళీ ఒక ఊపుతుందా అనుకునేసరికి ఎందుకో ముందు మంచి టాక్ వచ్చి తర్వాత టాక్ చేంజ్ అయింది. ముందు మంచి టాకే వచ్చింది, తర్వాత టాక్ చేంజ్ అయింది. దాని తర్వాత మనం అంటే విజయ్ దేవరకొండ మీద కొంతమంది వ్యక్తుల తాలూకు ప్రభావం ఉందా? విజయ్ దేవరకొండని ఎవరైనా కావాలని తొక్కేస్తున్నారా అనే ప్రశ్న నాకు మొదలైంది. లేకపోతే ఆ సినిమా దట్ ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్, అంత బ్యాడ్ సినిమా కాదు. ఇట్స్ ఎ గుడ్ ఫెయిర్ సినిమా అన్నమాట. ఇప్పుడు ఎవరో మన ఆయన పుట్టినరోజుకి కిరణ్ కుమార్ కుళ్ళ అనే ఒకటి రాహుల్, వీళ్ళిద్దరు కలిసి డైరెక్షన్ చేస్తారని ఏదో వస్తున్నారు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా ఇక్కడ ఉంచుదాం. మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే సుకుమార్. ఇప్పుడు సుకుమార్ ఎవరు? ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడా, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాడా అనుకోవాలి. నెంబర్ 1 రాజమౌళి, నెంబర్ 2 సుకుమారా, త్రివిక్రమ్ శ్రీనివాస, అంతే కదా. మిగతా వాళ్ళు పెద్ద హిట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. అంత గొప్ప హిట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. అందువల్ల ఇక్కడ సుకుమారు 2 పొజిషనో 3 పొజిషనో ఏ పొజిషన్ అయినప్పుడు కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప ఒక రికార్డు కదా. పుష్పతోనే కదా ఈయన తాలూకు అంటే అల్లు అర్జున్ తాలూకు స్టారు ఆ లెవెల్కి వెళ్ళింది. పుష్పతోనే కదా అల్లు అర్జున్ జాతీయ నటుడు అయ్యాడు. అటువంటి పుష్పతో మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందనుకోవడం అనూహ్యం, ఊహకందమాట. ఈలోగా ఏదైనా విజయ్ దేవరకొండ ఒక సూపర్ హిట్ మూవీ చేశారంటే అప్పుడు సుకుమార్ రాగాడు. అయినా సుకుమార్ తాను రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు ఈ రాజమౌళికి సుకుమార్కి రెమ్యూనరేషన్లు ఎంత అయ్యా అంటే హీరోకి ఎంత ఉన్నాయో ఆ డైరెక్టర్స్కి అంతే ఉన్నాయి రెమ్యూనరేషన్స్. అందువల్ల మరి ఇవన్నీ వర్కౌట్ చేయాలి కదా.
తీరా ఇంత కష్టపడి ఎంటర్ అయినప్పుడు కూడా ఈ విజయ్ దేవరకొండ సినిమాలు మార్కెట్లోకి రాకముందే అది క్లాప్ కొట్టకముందే ఫ్లాప్ కొడుతున్నారు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో ముందు తన తాలూకు హిట్లో సక్సెస్లో ఇచ్చిన తర్వాత సుకుమార్తో చేయగల అంటే బడ్జెట్ని సమకూర్చుకోగల స్తోమత ఉంటే కానీ ఆ సినిమా జరగదని నా అభిప్రాయం. ఓకే. కానీ ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు. అంతకుముందు కేదార్ సెల్వం శెట్టి గారు. ఇప్పుడు కూడా ఆయన ఉంటుంది అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి సార్. ఏముంటుందండి, రేపు పుష్ప సినిమా కానీ మళ్ళీ హిట్ అయితే పుష్ప 3 వస్తుందండి. ఇది 100 కోట్లు 1000 కోట్లలో ఈ మార్కెటింగ్ చేసుకుంటున్నప్పుడు చిన్న మార్కెటింగ్ ఎవరు వెళ్తారు? ఇప్పుడు మీకు ఎవరో ఛానల్ వాళ్ళు పిలిచారు, 2 లక్షలు అనౌన్స్ చేశారు, ఇంకొక పిలిచారు 15,000 అనౌన్స్ చేశారు. మనం 2 లక్షలు చూసుకోకుండా 15,000 కోసం రాలేం కదా. అది ఓకే. కానీ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్ సుకుమార్ గారి మూవీ తోటి. వాళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటుంది దీని గురించి బర్త్డే రోజు ఏమన్నా అప్డేట్ వస్తుందని కూడా వెయిట్ చేశారు. కాకపోతే వాళ్ళకి నిరాశ ఎదురైంది. నేను విజయ్ దేవరకొండ తాలూకు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితున్నండి. వాళ్ళ నాన్నగారికి కూడా తెలిసిన ఆత్మీయుని. నన్ను ఒక సీనియర్ జర్నలిస్ట్గా వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ముందు ఒక హిట్ కొట్టాలి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సక్సెస్ వెనుకే ఉంటుంది. ఒకవేళ సక్సెస్ మిస్ అయింది. ఈరోజు సీను వైట్లో ఏమయ్యాడండి, కనిపిస్తున్నాడా? దూకుడు సినిమా తీసినటువంటి శ్రీను వైట్లో కనిపిస్తున్నాడండి. అందువల్ల ఇవన్నీ కూడా సక్సెస్ వెంటే ఉంటాయి, లేకపోతే తోసేస్తారండి. వాళ్ళు పట్టించుకోరు. అర్థమైందా? ఈరోజు వివి వినాయక్ ఏమయ్యాడండి, మా అన్నయ్య అని చెబుతుండేవాడు. తారక్ ఏమయ్యాడు? ఎందుకు సినిమా మరి చేయటం లేదు? అలా చాలా మంచి సినిమాలు తీసి ఒక విరక్తి కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి తీసుకొద్దామన్నా తీసి రాలేము. ఎందుకంటే మార్కెట్ అండి. మార్కెట్లో వాళ్ళు వెనక్కి వెళ్తే ప్రొడ్యూసర్ కుప్పకూలిపోతారన్నమాట. అది లేకపోతే తోసేస్తారండి. వాళ్ళు పట్టించుకోరు. అర్థమైందా? ఈరోజు వివి వినాయక్ ఏమయ్యాడండి, మా అన్నయ్య అని చెబుతుండేవాడు. తారక్ ఏమయ్యాడు? ఎందుకు సినిమా మరి చేయటం లేదు? అలా చాలా మంచి సినిమాలు తీసి ఒక విరక్తి కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.